ఇక కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతుంది. పలాస సిహెచ్సిలో 12 మందికి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. శ్రీకాకుళం ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిస్లాట ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. టెక్కలి ఆర్డీఓ ఏఎస్పీతో పాటుగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్తో కమిటీ ఏర్పాటు చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు మంత్రి ఆనం కాశీబుగ్గలో ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. తొక్కిస్లాటలో గాయపడ్డ బాధితుల్ని ఆయన పరామర్శిస్తారు. నిన్న ఘటనా స్థలాన్ని మంత్రి నారా లోకేష్ కూడా పరిశీలించారు. పలాస ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకి 15 లక్షల చొప్పున, గాయపడ్డ వాళ్లకి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శ్రీనివాస్, నిన్నటి ఘటన తర్వాత ఆలయం దగ్గర పరిస్థితి ఏంటి? అండ్ దీని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించారు. మొదలైందా ఎంక్వైరీ? ఎంక్వైరీకి 3 సభ్యులతో కూడినటువంటి ఎంక్వైరీకి ప్రత్యేకంగా ఒక కమిటీని కలెక్టర్ వేశారు. అందులో 3 ఉన్నారు. ఏఎస్పీ రమణతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, అదేవిధంగా టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఈ ముగ్గురిని కలిపి ఒక కమిటీగా వేసి ఎంక్వైరీకి కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఎంక్వైరీ వైపు కొనసాగుతుంది, మరోవైపు పోలీస్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఘటన నేపథ్యంలో టెంపుల్ని పూర్తిగా క్లోజ్ చేసేసారు. చూడొచ్చు, మొత్తం పోలీసుల ఆధీనంలో ఈ యొక్క టెంపుల్ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతి అంటే భక్తులతో పాటు భక్తులనే కాదు, ఆలయ అర్చకుని సైతం లోపలికి అలౌ చేయలేదు. టోటల్గా ఆలయాన్ని మొత్తం క్లోజ్ చేసేసారు. పోలీసుల ఆధీనంలో ఈ యొక్క టెంపుల్ అంతా కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆలయానికి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే హరిముకుంద పండ నివాసం కూడా ఉంటుంది. ఆయన కూడా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అంటే ప్రస్తుతం గృహ నిర్బంధం అనుకోవచ్చు. గృహ నిర్బంధం అంటే పోలీసులు అక్కడే పహారా కాస్తున్నారు ఆయన బయటికి వెళ్లకుండా. సో ఆయన మీదే ప్రధానంగా ఈ యొక్క నిర్వహణ లోపంగానే అంతా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో హరిముకుంద పండపై కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆయన్ని కూడా నేను పోలీసులంతా కూడా విచారించారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో హరిముకుంద పండ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే టెంపుల్ అంతా కూడా పోలీసుల అధీనంలో ఉంది. ప్రస్తుతం 12 మంది ఇక్కడ పలాస సిహెచ్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. మరో 3 శ్రీకాకుళంలోని వివిధ హాస్పిటల్స్లో, అంటే కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి వాళ్ళకి 3కి శ్రీకాకుళంలోని వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్.